హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ములక్కాయ పాలు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరందరూ కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏంటంటే ఒక 2 పెద్దవి ములక్కాళ్ళు బాగా పెద్దవండి ఇలా ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. గ్రేవీకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి. తర్వాత జీడి బద్దలు ఒక 7-8 పలుకులు జీడి పలుకులు, గసగసాలు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అలా పేస్ట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ముక్కలు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. నేను స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేశాను. ఆయిల్ వేస్తున్నానండి. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ పడుతుంది ఈ కర్రీకి, అలా అని మరీ ఎక్కువ వేయనవసరం లేదు. కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఆవాలు, పోపులో కొంచెం ఆవాలు వేసాను. కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసానండి. ఒక 1/2 స్పూను పచ్చిశనగపప్పు వేసాను. ఇలా పోపు పెట్టుకోవాలండి. కర్రీకి తప్పనిసరిగా పోపు పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి ఈ విధంగా పొట్టు తీసేసి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని నేను ఒక చిన్న ఉల్లిపాయ మొత్తం తీసానండి. ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం పట్టేస్తుంది. ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీకి. ఇంపార్టెంట్ ఇది. వెల్లుల్లి గబ్బాలు ఈ విధంగా కట్ చేసుకుని ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోవాలండి. నేను ఒక చిన్నపాయ మొత్తం వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. నేను 4 ఉల్లిపాయలు కట్ చేస్తానండి. ఎందుకంటే దీనిలో గ్రేవీ కావాలి మనకి. ములక్కాయ కర్రీలోకి గ్రేవీ ఉండాలి కదా. 4 ఉల్లిపాయలు కట్ చేస్తాను నేను. మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నవండి, 4 కట్ చేస్తాను నేను. పోపు వేగాక ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేపుకోవాలండి. బాగా మగ్గనివ్వాలి. కొంచెం మరీ ఎక్కువ కాకపోయినా కొద్దిసేపు మగ్గనివ్వాలండి. నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. ఫస్టే ఉప్పు వేయం కదా. నేను ఒక 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక ఉల్లిపాయ ముక్కలు పర్ఫెక్ట్గా మగ్గుతాయి. ఇంకాను కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 3-4 నిమిషాలు నేను మగ్గనిస్తానండి బాగాను. ఉల్లిపాయ మగ్గితేనే బాగుంటుంది. దీనిలో ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టేస్తానండి. ఈ ఉల్లిపాయతో పాటు ములక్కాయ కూడా మగ్గుతుందండి. ములక్కాయ ముక్కలు కూడా అందుకే వేసేస్తున్నాను నేను. ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా మగ్గనివ్వాలి బాగాను. మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. 3-4 నిమిషాల తర్వాత చూడండి, ఎర్రగా చక్కగా మగ్గిన ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ కూడా మగ్గింది కదా చక్కగా. ఈ విధంగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ బాగుంటుందండి.
పచ్చిమిర్చి ముక్కలు వేసేసానండి. దీనిలో మనం కారం వేయమండి, పచ్చిమిర్చి ముక్కలే వేసుకోవాలి. నేను పచ్చిమిర్చే ఒక 4 కట్ చేసి వేసానండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడుతుందండి దీనిలోనూ. మరి కారం కాయలు కాబట్టి నేను 4 వేసాను. ఇంకా పడతాయి అనుకుంటే ఒక 5, 6 అయినా పడతాయండి. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసాను నేను. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. పాలు పోసుకునే కూరల్లో పసుపు కొంచెం తక్కువ వేస్తాను నేను. కొంచెం వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసేసి మూత పెట్టి ఉడకనిస్తాను. ఫస్ట్ ఒక చిన్న కప్పుడు పోసాను అంతేనండి. వాటర్ ఎక్కువ పోయలేదు. ములక్కాయ ముక్క ఉడకాలి కదండి, అందుకని కొంచెం వాటర్ పోసాను ఫస్ట్. మూత పెట్టేసి ఉడకనిస్తానండి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్దండి. ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి ములక్కాయ ముక్క కొంచెం వాటర్లో ఉడికితే సరిపోతుంది. చూడండి, ఒక 3 నిమిషాలు ఉడకనిచ్చాను నేను. పాలు పోసేస్తున్నానండి. మన మామూలు ములక్కాయ పులుసు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ములక్కాయ టమాటా ఇగురు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అసలు. మరి పాలు పోసాక ఒక 2 నిమిషాలు నేను పాలల్లో ఉడకనిచ్చానండి. తర్వాత జీడిపప్పు మామూలుగా ఎండు కొబ్బరి అలాగే గసగసాలండి 3 కలిపి తీసిన పేస్ట్ అండి ఇది. నేను ఎండు కొబ్బరి ముక్క వేసాను, కానీ ఒకవేళ ఉంటే పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుందండి, ఇంకా టేస్ట్ వస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదని ఎండు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు 3 పేస్ట్ చేసి వేసాను. 1 గంట నానబెట్టానండి. ఆ 3ను గిన్నెలో 1 గంట నానబెట్టి ఆ పేస్ట్ మిక్సీ పట్టేసి వేసాను. మెత్తగా పట్టాలండి మిక్సీ. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసి తీసాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.